హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. ఎందుకంటే 6 months బ్యాక్ ఒక కాపీరైట్ పడింది అనమాట మ్యూజిక్కి. సో ఆడియో కాపీరైట్ పడడం వల్ల యూట్యూబ్ బ్లాక్ అయింది. ఆల్మోస్ట్ 5 to 6 months అయింది వీడియో అప్లోడ్ చేసి. ఈ మధ్యలో చాలా ట్రిప్స్కి అయితే వెళ్ళాం. వీడియోస్ అయితే అన్నీ అలాగే ఉన్నాయి, కానీ ఇంతవరకు ఏది అప్లోడ్ చేయలేదు. సో నేను కంటిన్యూగా బ్లాక్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ వీడియోలు అప్లోడ్ చేయాలనేసి అనుకుంటున్నాను మీకోసం. అయితే ఇప్పుడు మా మ్యారేజ్ డే సందర్భంగా మదురైకి వెళ్తున్నా. ఎవ్రీ ఇయర్ మా మ్యారేజ్ డేకి మదురైకి అయితే ఖచ్చితంగా వెళ్తాం. సో ఈ ఇయర్ కూడా వెళ్తున్నా. అలాగే పక్కనే ఉన్న బ్యూటిఫుల్ కేరళ దగ్గర అనమాట. మదురై నుంచి ఒక 100-150 kilometers ఉంటుంది. సో కేరళ వెళ్ళి అక్కడ కూడా కొన్ని మంచి వీడియోస్, మంచి ప్లేసెస్లో ఒక 4 to 5 days స్పెండ్ చేయాలనేసి అనుకుంటున్నా. సో ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసినట్టయితే బ్యూటిఫుల్ కేరళ అందాలు అయితే మాతో పాటు మీకు కూడా చూపిస్తాం. మా ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ మదురై టెంపుల్ 550 kilometers ఉంది. సో ఓవర్ నైట్ జర్నీతో మార్నింగ్ అంతా మదురైకి వచ్చేసాం. మదురై వెళ్ళిన ప్రతిసారి మేమైతే అమ్మవారికి చీర పెడతాం అనమాట. సో ఇప్పుడైతే చీర తీసేసుకున్నాం. ఇక్కడ ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో టెంపుల్ లోపలికి మొబైల్ అయితే అలో చేయరు. అండ్ మదురైకి సంబంధించి వీడియోస్ అయితే నేను ఇప్పుడు తీయట్లేదు, జస్ట్ ఫొటోస్ మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే మదురైకి సంబంధించి ఇదివరకు నేను చాలా వీడియోస్ తీశాను అండ్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేశాను. మదురై టెంపుల్ హిస్టరీ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఇందాక చూసిన ఫొటోస్ అన్నీ టెంపుల్ బయట అనమాట. ఈ ఫోటో ఒక్కటే టెంపుల్ లోపల. దర్శనం మాకు చాలా అద్భుతంగా జరిగింది. ఎలా అంటే యాక్చువల్గా ఏమైందంటే మేము నైట్ మా ఊర్లో బయలుదేరేసాం కదా. నైట్ నాకు కొద్దిగా నిద్ర వచ్చి ఒక చోట ఆపేసి పడుకునేసాను అనమాట. సో మెలకు వచ్చేసరికి 12కి అలా పడుకునేసాను మిడ్-నైట్. మెలకు వచ్చేసరికి 4-4:30-5 అయింది. అప్పటికి మదురై మాకు 300 kilometers ఉందన్నమాట. యాక్చువల్గా మేము 6 కంతా మదురై రీచ్ అయిపోయి ఫ్రెష్ అప్ అయ్యి 7-8 కంతా దర్శనం అయిపోయి టిఫిన్కి బయటకు వచ్చేసాలనుకున్నా. అయితే మేము చెప్పాను కదా నైట్ నిద్ర వచ్చేసిందని. సో ఒక చోట ఆపేసి పడుకుని పోయాను అనమాట. మార్నింగ్ లేచేసరికి 5 అయింది. సో అక్కడికి 300 kilometers ఉందన్నమాట మదురై. సో ఫాస్ట్గా వచ్చేసరికి ఎంత ఫాస్ట్గా వచ్చినా 11:30 అలా అయింది. 11:30 అయింది. టెంపుల్ పక్కనే రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి 12:30కి టెంపుల్ క్లోజ్ అవుతుంది అనమాట. 12:30 నుంచి 4 వరకు క్లోజ్ ఉంటుంది. సో 12:10కి మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళంగానే ఒక గైడ్ మా దగ్గరికి వచ్చాడు. గైడ్ వచ్చి చాలా రష్ ఉంది, గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను టెంపుల్ గురించి అనేసి అన్నాడు అనమాట. సో అతన్ని తీసుకెళ్ళాం అనమాట. సో అతను తీసుకెళ్ళడం వల్ల మాకు ఏం ఉపయోగం జరిగిందంటే అతనికి లోపల పూజారులు లింక్ ఉందన్నమాట. సో ఒక్కొక్కరికి 500 ఇస్తే లోపల మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వర్ 2 temples ఉంటాయి కదా. సో ఒక్కొక్కరికి 500 ఇస్తే అమ్మవారికి VIP దర్శనం చేయిస్తాము. లోపల కూడా ఫుల్ రష్ ఉండింది అనమాట. అటు 150 rupees దర్శనాలు కూడా చాలా ఉన్నాయి, ఫ్రీ దర్శనం కూడా చాలా ఉంది. ఆల్మోస్ట్ ఒక 10-15,000 పీపుల్స్ ఉన్నారు అంటే కార్తీక మాసం కాబట్టి. సో మేము పోతే పోయిందని చెప్పేసి 1000 ఇచ్చేసి VIP దర్శనం ద్వారా జస్ట్ ఒక 1/2 hourలో 2 temples, లోపల ఉన్న 2 temples అండ్ నీట్గా చూపించి మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. సో లక్కీగా మాకు VIP దర్శనంతో పాటు ఫ్రీగా త్వరగా దర్శనం అయిపోయింది. సో అదన్నమాట. సో మదురై నుంచి మూనార్ అయితే వెళ్తున్నా. మూనార్ ఎగ్జాక్ట్లీ 160 kilometers అలా ఉంది. 4 hours జర్నీ ఫ్రమ్ మదురై టు మూనార్. సో మధ్యలో ఎక్కడైనా మేము మంచి హోటల్ వస్తే ఆపాలనేసి అనుకుంటున్నాం. ఎందుకంటే లంచ్ టైం కూడా అయిపోతుంది. ఇంతవరకు మేము టిఫిన్ కూడా తినలేదు. టెంపుల్లో అమ్మవారి ప్రసాదం మాత్రమే తిన్నాం. చాలాసేపు వెయిటింగ్ తర్వాత ఫైనల్లీ మాకు ఒక తమిళనాడు హోటల్ అయితే కనిపించింది. సో ఇక్కడ ఏదో ఒకటి తినేసేయాలి. ఏం హోటల్ ఇది? ఫుడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది కదా. సాంబారు, రసం, చేపలు, ఎగ్ ఆమ్లెట్
అన్ని తిని సాంబారు రసం అంట. ఏం చేద్దాం, వెజ్ తిందాం అనుకుంటే నాన్ వెజ్ కూడా మిక్స్ అయిపోయింది ఈరోజు. సో నో ప్రాబ్లం, తినచ్చు. నేను మాత్రం తినలేదు. సో 2 hours to మున్నార్, ఇంకా 100 kilometers ఉంది, 110 kilometers ఉంది. కొచ్చిన్ రూట్ నుంచి మున్నార్ రూట్కి టర్న్ అయ్యాం ఇప్పుడే. సో ఇక్కడ నుంచి మున్నార్ 80 kilometers వస్తుంది. టైం ఇప్పుడు ఎంత టైము? 4:60 అంతేనా? 4 అని ఇంకా అయితే ఆ లెక్కన మనం కొద్దిగా ఫాస్ట్ వచ్చింటే ఈ మాటికి వెళ్ళిపోయాలా? ఇక్కడ స్ట్రైట్ తీసుకోవాలా? 80 అంటే ఇంకొక 2 kilometers. 430 అంటే 530, 630, 7 పైన అయిపోద్ది అనుకుంటా. షాప్స్ ఉన్నాయి, బాగున్నాయి కదా. చూడు, కావాలా ఏమన్నా? కంటిన్యూ డ్రైవింగ్, నిద్ర లేదు అసలు. బాగా నిద్ర వచ్చేస్తుంది పెట్టు. నాకు తెలిసి పైకి మనం రీచ్ అవ్వకనే ఎక్కడైనా మంచి రిసార్ట్స్ ఏమన్నా వస్తే అక్కడే స్టే చేసేద్దాం కిందనే. ఎందుకంటే లాస్ట్ టైం నీకు గుర్తుందా, ఇది మదురై నుంచి మున్నార్కి వెళ్ళే రోడ్లో గ్యాప్ రోడ్ వస్తుంది. గ్యాప్ రోడ్ బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. మనం నైట్ పోతాం కదా, నైట్ పోతే చూడలేము అసలు ఆ రోడ్డు. గ్యాప్ రోడ్ అంటే ఇవే టీ ఎస్టేట్స్ ఉంటాయి కదా, అవే ఎక్సలెంట్ అది. అందుకు మన కిందనే ఎక్కడైనా స్టే చేసి, కిందనే అంటే ఇప్పుడు ఎంత టైం చెప్పు? 4:30నా? 5:30 వరకు డ్రైవింగ్ చేద్దాం. 5:30 వరకు, తర్వాత 5:30కి ఎక్కడైనా ఆగేసి మంచి రిసార్ట్స్ తీసుకొని టీ ఎస్టేట్స్ మధ్యలో అక్కడే ఉండిపోదాం. మార్నింగ్ లేచి కావాలంటే మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ కష్టంగా ఉంది డ్రైవింగ్కి. ఎంత దాదాపు 550 kilometers తనకల్ నుంచి మదురై. ఇది 160, 170 అంటే ఇది ఇప్పుడు 100 వచ్చాం. 650 kilometers వన్ డే. అమ్మ బాబోయ్. ఫైవే కదా టైము, అప్పుడే చీకటి అయిపోతా ఉంది. చూడు, 4:37, 5:37. 4:37 మరి అప్పుడే నైట్ అయినట్టుంది అసలు. చూడు, ఆ లెక్కన 5:30. పెప్పర్ గార్డెన్ రిసార్ట్స్ ఇక్కడే కాదు, ఇంకా కొద్దిగా ముందుకు వెళ్దాము. కొద్దిగా హిల్ స్టేషన్కి వెళ్ళి తీసుకుందాం. వెజిటేబుల్స్ దొరుకుతాయినా? వెజిటేబుల్స్ చూద్దాం, అక్కడే తీసుకోవాల్సిందే. తేనీలో ఆ స్ట్రైట్ కనిపిస్తుంది మున్నార్ హిల్ స్టార్ట్ అయ్యే పాయింట్ అక్కడ. సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 50 kilometers పైన మన ఘాట్ రోడ్లో వెళ్ళాల్సి ఉంటుంది. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. వాటర్ ఇది టెంకాయల. చూడు, ఈ టైంలో ఉండవు అసలు వెజిటేబుల్స్. మార్నింగ్ టైం ఫ్రెష్గా పెడతారేమో. అసలు ఏం చూడు, 4:35కే చీకటి అయిపోయినట్టుంది అసలు. సో ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయింది. మేము వెజిటేబుల్స్ కొన్ని తీసుకోవాలనుకున్నాం, ఎక్కడ దొరకలేదు. అయితే నైట్ కూడా మా వైఫ్ ఫుడ్ చేస్తుందా లేదా హోటల్ ఫుడ్ పెడుతుందో చూడాలా. మధ్యలో ఎక్కడైనా దొరికితే ఓకే, లేదంటే జై బోలో హోటల్ ఫుడ్కి. ఎవరా వాడు మీదకి వస్తాడు?
ఓయ్ స్టాండర్డ్ రూమ్ వచ్చి 3000 అంట, ప్రీమియం రూమ్స్ వచ్చేసి 4500 అంట. బాగానే ఉన్నాయి రూమ్స్ అయితే. సిల్బర్గ్ హోటల్ అండ్ రిసార్ట్స్ అంటే అవుట్ సైడ్ కదా, వ్యూ పాయింట్ ఉందన్నమాట అటు సైడ్. ఫుడ్ క్యాంటీన్ ఉంది ఇక్కడే, ఇది క్యాంటీన్ ఇటు సైడ్. ఇందాక చూసిన రూమ్ అయితే తీసుకోలేదు మేము, కొద్ది కాస్ట్ అనిపించింది. 4500, 3000, 4500. ఇదే కొద్దిగా పైకి వెళ్ళే కొద్దీ 2000, 2500 కల్లా మంచి రూమ్స్ దొరుకుతాయి. సో అందుకే అక్కడ తీసుకోలేదు, కొద్ది ముందుకు వచ్చా. అక్కడ మేము వెజిటేబుల్ కోసం మదురై నుంచి చూస్తున్నాం కదా, సో ఎక్కడ వెజిటేబుల్స్ దొరకలేదు. ఇప్పుడే ఈ ఊర్లో ఒక చోట ఫ్రెష్గా వెజిటేబుల్ పెట్టింటే అక్కడికి వెళ్ళింది మా వైఫ్. చలి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది హెవీగా. ఫాగ్ చూడండి మీరే. ఏం తీసుకుంటావా? అన్నీ ఉన్నాయా? హెవీ కాస్ట్. కాస్టా? నువ్వు వెళ్ళావు అనేసి తీసుకున్నారా హెవీ కాస్ట్? కాదు, నువ్వు వెళ్ళావనేసి తీసుకున్నారా హెవీ కాస్ట్ కావాలని. ఈసారి ఫుడ్ మేమే ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి మొత్తం సెటప్ అంతా తెచ్చామన్నమాట. అయితే వెజిటేబుల్స్ మాకు ఎక్కడ దొరకలేదు మార్నింగ్ నుంచి. సో ఆఫ్టర్నూన్ బయట తినేసా. సో ఇప్పుడే తీసుకున్నాం కాబట్టి ఇంకా నైట్ లేదా రేపటి నుంచి కంటిన్యూగా ఫుడ్ మేమే చేసుకుంటాం, వితౌట్ హోటల్ ఫుడ్ అనమాట ఈ ట్రిప్. పూప్పర్ అనేసి ఒక ఊరు వచ్చింది. సో ఇక్కడ హోటల్స్ అయితే ఉన్నాయి కానీ ఫుల్ అయిపోయాయంట. లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. టోటల్ టీ ఎస్టేట్స్ చుట్టుపక్కల అండ్ మధ్యలో రోడ్డు చాలా బాగుంటుంది. ఇక్కడ బ్యాక్ వాటర్ ఫాల్స్ ఉంది బాగా. इधर कितना है? अरे पिटू होम स्टे ओनली 2 फैमिली. రూమ్స్, డార్మెటరీ, జీప్ సఫారీ, హోమ్ స్టేస్, క్యాంప్ ఫైర్ అన్నీ ఉన్నాయంట. సో చూద్దాం ఒకసారి. సో రూమ్ అయితే తీసేసుకున్నాం ఇక్కడ, ఇందులోనే హోటల్ తాజ్లో. లగేజ్ లోపల పెట్టాలా? పిట్టు రూమ్ అయితే తీసేసుకున్నా. వెయిట్ చేయలేను, కారు స్ట్రైట్ పెట్టాలంట. కారు స్ట్రైట్ పెట్టాలంట. ఒక్క నిమిషం అట్లా ఉంది.
అంతేనా ఇంకా ఉంటే ఉండి లేదంటే ఏం చేద్దాం. బయటికి పనికొస్తాయి రూముల్లో అలో చేయనీరు బా. సో రూమ్ అయితే తీసేసుకున్నాం. కాస్ట్ కూడా 1500 మాత్రమే. రూమ్ అయితే బాగానే ఉంది, హోమ్ స్టే లాగా. చూడండి ఒకసారి. చాలా పెద్దగా ఉంది రూము. 3 ఫ్యామిలీస్ అయితే కూడా బాగా సెట్ అయ్యేది. చూడండి, ఇక్కడ ఒక బెడ్ ఉంది, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఏవో డిజైన్ కట్టారు. ఇది అది అదేం చెప్పు అక్కడ బటర్ఫ్లై చిన్న కూడా బటర్ఫ్లై పక్కన అగ్గ